దివ్య శక్తుల గురించి మాట్లాడుకుందామండి. దివ్య శక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు మనకెలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయం అనమాట. అయితే ఈ ఆధ్యాత్మిక జర్నీలో అంటే స్పిరిచ్యువల్ జర్నీలో ఎన్నో అద్భుతాలు చూస్తామండి మనం. కొంతమంది తొందరగా చూస్తారు. కొంతమంది లేట్‌గా చూస్తారు. అది పూర్వజన్మ కర్మ ప్రకారంగా ఉంటదనమాట. అంటే భక్తి మార్గంలో పూర్వజన్మ లలో ఎలా ఉన్నాం మనం? ఎక్కడి వరకు వచ్చినాం మనం? ఎన్నో మెట్టు వరకొచ్చిన అనేదాన్ని బట్టి, ఆయా వ్యక్తులు ఈ జన్మలో ఆధ్యాత్మిక అనుభూతులను చవిజూడడం అనేది తొందరగా కావచ్చు, లేట్‌గా అవ్వచ్చు. అయితే భగవంతుని కృప అనేది అపారంగా ఉంటే, అంటే మనము పూర్వజన్మలలో ధర్మబద్ధమైన జీవితాన్నే గడుపుతూ తెలియక కొన్ని పాపాలు చేసినందు మూలంగా తెలియక ప్లస్ హ్మ్. అంటే మంచి వాళ్ళమే గాని తెలియక చేస్తుంటాం. కొన్నిసార్లు ఆవేశపూరితమై చేస్తుంటాం. అట్లాంటి పాపాల వల్ల గూడా మనము అలాంటి పాపాలను కూడా మనం అనుభవించాల్సొస్తది నెక్స్ట్ జన్మలో. నెక్స్ట్ జన్మలోనే గాదు, ఈ జన్మలో చేసిన పాపాలు ఒక 20 జన్మల తర్వాత గూడా రావచ్చు. ఎందుకంటే మనకు ముందు ఇంతకు ముందు జన్మలు చాలా ఉన్నాయి గదా మనకి. అది అటు ఇటు అవ్వొచ్చనమాట. ఈ జన్మలో ఉంది 3 జన్మల తర్వాత, 3 జన్మల తర్వాత అనుభవించాల్సింది 15 జన్మల తర్వాత. అట్లా కౌంటింగ్‌లో తేడా ఉండొచ్చు గానీ, కర్మ అనుభవించడంలో తేడా ఏమీ ఉండదనమాట. అయితే ఇట్లా తెలియక చేసిన పాపాలైనా కానివ్వండి, ఆహ్, తెలిసి కాకుండా తెలియక చేసిన పాపాలు, ధర్మనిరతితోని భక్తి మార్గంలో ఉంటూ గూడా ఆవేశపూరితంగా చేసిన పాపాలు గానివ్వండి, చేసినందు మూలంగా మనం కర్మలను అనుభవిస్తూ ఉన్నా గూడా పాపకర్మలను మనకి భగవంతుడు హెల్ప్ చేస్తుంటాడనమాట. అవును. అంటే అందరికీ హెల్ప్ చేయడం అంటే చూడండి మీరు బలైపోతుంటారు కొంతమంది. ఆహ్, ఆ కర్మలకు బలైపోతుంటారు. మానసికంగా పిచ్చోళ్ళైపోతుంటారు కొంతమంది. దారుణమైన మానసిక, శారీరక హింసలకు గురవుతుంటారు. కాబట్టి ఇక్కడ భగవత్ కృప అనేది ఉన్నప్పుడు మనం కర్మ అనుభవిస్తుంటాం గానీ, మనకి ఇప్పుడు డాక్టర్ మత్తిచ్చి ఆపరేషన్ జేసినట్టుగా మనకి మనకు తెలవకుండానే మనం ఆ కష్టం నుంచి బయటపడిపోతూ ఉంటామనమాట. అలాంటి సందర్భాలు భక్తుల జీవితాలలో జరుగుతూ ఉంటాయి.